మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది ప్రార్థనకు వినియోగించుకోవటానికి, ఒక ప్రత్యేకంగా శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నేను గదిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో ఒక గది ఏర్పాటు చేసుకుంటాం చాలా మంచిది. మీరు గమనించినట్లయితే అన్య సహోదరుల ఇంటికి వెళితే, లేదా లేటెస్ట్గా అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు కదా, అక్కడికి వెళితే నువ్వు కొనడానికి వెళ్ళినా, కొన్న ఇంట్లోకి నువ్వు వెళ్ళినా వాళ్ళు గదులన్నీ చూపిస్తూ ఉంటారు. ఇది బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ అండి, హాల్ అండి, ఇది పూజా గది అండి. ఏం గది? ఇది పూజా గది చూపిస్తారు. మంచిది, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఇష్టంగా ఆ ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి బైబిల్ గ్రంథంలో ఎప్పుడూ రాయబడం, తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ చెప్పాడు, నువ్వు నీ గదిలోకి వెళ్ళి. అసలు నీకంటూ ఒక గది ఉందా? పర్వాలేదు, మాకు 2 గదులే ఉండయండి, దాంట్లోనే మేము సర్దుకుంటున్నాం. ప్రార్థన చేసుకో, దేవుడు నీకు 4 గదులు ఇవ్వచ్చు, నీకు 6 గదులు ఇవ్వచ్చు. దేవుడు నిన్ను ఆస్వాదించి విస్తరింపజేయచ్చు. లేదు ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. మరి అన్ని వేళలో దేవుని ఆలయానికి రావడానికి అవకాశాలు ఉండవు కదా. ఇప్పుడు అర్ధరాత్రి అవసరం వచ్చింది, అర్ధరాత్రి మంది అక్కడ రావడానికి కుదురుద్దా? లేదు, నువ్వు వచ్చావు, ఇక్కడ తలుపులు తీసి ఉంటాయా? సాధ్యపడదు కదా. నీది అనేది ఒక గది ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మేడ గది అనుభవం, ఈ ప్రార్థన, ఈ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారు. ప్రజలు ఎన్నో అద్భుతాలను పొందుకున్నారు. మరి తప్పించబడ్డారు, రక్షింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, బలపరచబడ్డారు, దేవుని కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఈరోజు నీవు నేను కూడా ఈ గది అనుభవాన్ని తెలుసుకుని నీ అవసరతల్లో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా చక్కగా ప్రార్థన చేయడానికి దేవుని పాదాల దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ సమస్య పరిష్కరింపబడుతుంది అని దైవజనుడిగా ప్రేమతో మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అతి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనందరికి దయచేయును గాక. ఎవరైనా సరే ప్రార్థన చేస్తే మరి వాళ్ళని సింహాల బోన్లో వేయటం జరుగుతుంది అని శాసనం రాయబడినా సరే, ఈయన ప్రార్థన చేయటానికి పై గదిలోకి వెళ్ళాడు. ఒక ఇబ్బంది కలిగితే, ఒక శ్రమ కలిగితే, మనం ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాము అన్న టెన్షన్లో, బాధలో, భయంలో ఏం చేయాలో తెలియదు. అలాంటి సమయంలో సహితం ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను సింహాల బోన్లో వేస్తారు అని చెప్పినా కూడా దానియేలు గారు ఏం చేశాడండి? దానియేలు గారు ఏం చేశారు? మేడ మీదకి వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు, యథాప్రకారం ప్రార్థన చేస్తే నువ్వు సింహాల బోన్లో పడిపోతావు, నీ ప్రాణం పోతుంది. రాజుగారి శాసనం అది. అలాంటి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అసలు ముందు మనకి ఏం చేయాలో కూడా తోచదు. కానీ ప్రార్థన మనకు దారి చూపించుద్ది.
ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన శ్రమలో నుండి మనకు విడుదల కలగజేస్తుంది. ఈ అనుభవం కొరహు కుమారులు సాక్ష్యం చెబుతున్నారు. జీవదాత అయిన నా దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. జీవప్రదాత అయిన దేవునికి మనం చేసే ప్రార్థన అంట, ఆ ప్రార్థన మనకి తోడుగా ఉంటుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీవప్రదాత అయిన దేవునికి నువ్వు చేసిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నీ గదిలో చేసిన ప్రార్థన, నీ ఒంటరి ప్రార్థన, సంఘంతో చేసిన ప్రార్థన, సమూహంతో చేసిన ప్రార్థన, నీ ప్రార్థన నీకు తోడుగా ఉంటుందంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలకు అందరూ రాలేరు, కానీ నువ్వు చేసిన ప్రార్థన నిన్ను కాపాడటానికి నీకు తోడుగా వచ్చుదంట. నీ ప్రార్థన, నువ్వు ఎంత కష్టపడితే అంత ధనాన్ని నువ్వు దాచుకోవచ్చు. హృదయపూర్వకంగా ఎంత ప్రార్థన చేసుకుంటే అంత భద్రత నీ వెంట వస్తూ ఉంటుంది. జీవప్రదాత అయిన నా దేవుని ప్రార్థన నాకు తోడుగా వచ్చుద్ది. చూసారా, ఎక్కడికి పోదు నీ సమయం, ఎక్కడికి పోదు నీ ప్రార్థన, ఎక్కడికి పోదు నీ కష్టం, నీ వెనకమాలే వస్తుందంట. మరి కొరహ కుమారులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరణ శాసనం అక్కడ ఉన్నది అని తెలిసినా కూడా దేవునికి దానియేలు గారు ప్రార్థన చేశాడు. వీళ్ళు వచ్చారు, రాజుగారి శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? సింహాల బోనులో పడవేస్తే, సింహాల బోనులో దానియేలు గారు చేసిన ప్రార్థన దానియేలు గారికి తోడుగా ఉంది. కొట్టు చప్పట్లో. ఈయన ప్రార్థన చేసుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఏదో కాని మాట కాని పని చేసి సింహాల బోనులో పడేశారనుకోండి, ఈయన ప్రార్థన చేసుకోవాలా, ఏమైపోయేది? ఈయన ప్రార్థన ఈయనకు తోడుగా ఉంది. సింహార్భంలో వేస్తారా? పర్వాలేదండి. ఆయనకు ఒక ధైర్యం, నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. సింహార్భంలో పడేశారు, ఆయన చేసిన ప్రార్థన ఆయనకు తోడుగా వచ్చి చక్కగా సింహాల నోట నుండి దానియేలుని దేవుడు రక్షించాడు. దేవుడి నామం స్తోత్ర. నువ్వు ప్రార్థన చేసుకుంటే సింహాల నోట నుండి రక్షించిన దేవుడు నిన్ను బాధ పెట్టే వాళ్ళ నోట నుండి రక్షించడా? సింహాల బోనులో నుండి రక్షించిన దేవుడు నీ ప్రార్థన విని నీకున్న ఎటువంటి బంధకాల్లో నుండి అయినా నిన్ను ఆయన రక్షించగలడు. దేవుడి నామం స్తోత్ర. ఏ రీతిగా నీకు సహాయం దొరుకుతుందో నేను చెప్పలేను. నలుదిక్కుల ఏ దిక్కు నుండి దేవుడు నీకు సహాయం పంపను ఉద్దేశించి ఉన్నాడో, ఎవరి ద్వారా నీకు సహాయం చేయను ఉద్దేశించి ఉన్నాడో, నువ్వు చేసిన ప్రార్థన మాత్రం ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటుంది. లేఖన ప్రకారం దైవజనుడిగా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి నామ స్తోత్ర, దేవుడి నామ స్తోత్ర. లేఖనంలో ఉంది, ప్రాక్టికల్గా నేను చేశాను, మీకు చూపించాను. అట్లాగే మీ జీవితంలో కూడా ఎన్నో మార్లు మీ ప్రార్థన విని మీ కుటుంబాల్లో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా రాగల దినాల్లో కూడా గొప్ప విజయాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన కృపా సహాయం ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. ఆయన దీవెనలతో మనం అందరం గొప్పవాళ్ళం అవుతాం. దేవుడి నామ స్తోత్ర. నమ్మండి, దేవుణ్ణి అడగండి. ఇతర పనుల కోసం, ఇతర ఆలోచనల కోసం
ఇతర ఫ్రెండ్స్ కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం, ప్రార్థనకు మాత్రం వెచ్చించలేం. ప్రార్థన చేయవే, నడవట్లేదండి. ఎందుకనయ్యా? బాధలు అట్టున్నాయి. ప్రార్థన రావట్లేదంట, రాపోవటానికి కారణం బాధలంట. మోకరిస్తే బాధలు గుర్తొస్తున్నాయి, కళ్ళు మూసుకుంటే ఇచ్చిన మాటలు గుర్తొస్తున్నాయి. ఏం చేయాలా, విడిపోవాలా అని ఈ ఆలోచన ఉంది, కానీ ప్రార్థన మాత్రం నాకు నడవట్లేదు. అది క్రమం కాదు. ఆ దీవెన పొందుకోనీయకుండా సాతానుడు భయం, కలవరం నీకు పెట్టి నీ సమయాన్ని దొంగిలిస్తూ నిన్ను ఎడం చేస్తూ ఉన్నాడు. నా సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుని దగ్గర నాకు దొరుకుతుంది. నేను ప్రార్థన చేసుకుంటే నా ప్రార్థన నాకు తోడుగా వచ్చి ఎటువంటి అవసరమైనా తీర్చేస్తుంది. నమ్మాలి. యేసుప్రభువు చెప్పాడు, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా చూచుచున్న నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు గదిలోకి నువ్వు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు, లేదా మందిరానికి నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే, ఒక యుద్ధ భూమిలోకి వెళ్తున్నట్టు రావాలి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా వస్తారండి? ధైర్యంగా వస్తారు, గెలుస్తాను అనే నమ్మకంతో వస్తారు, గెలవగలను అనే విశ్వాసంతో వస్తారు. కత్తితో, డాలుతో, శిరస్త్రాణముతో యుద్ధ భూమికి వెళ్ళే సైనికుడు వలె నీ సమస్యల మీద నువ్వు యుద్ధం చేయటానికి ప్రార్థనకి వెళుతున్నావు. అట్లా ధైర్యంగా, విశ్వాసంగా, పట్టుదలగా ఆయన సన్నిధికి కానీ, నువ్వు ప్రత్యేకింపబడిన గదికి కానీ నువ్వు వెళ్ళాలి. నీ ప్రార్థన అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత ఊరేగింపుగా తిరిగి రావాలి. నువ్వు విజయోత్సాహంతో తిరిగి రావాలి. నా దేవుడు ఇచ్చేశాడే అంతే. నేను అడిగినవి, నాకు కావలసినవి నా దేవుడు ఇచ్చాడు. విందుకు వెళుతున్నట్టుగా ఊరేగింపుగా రావాలి. ఉపవాస ప్రార్థన అంటే ఉసూరు మొఖాలు వేసుకుని వస్తారు. యాడికి వెళ్ళి వస్తున్నావా అంటే, ఇవాళ ఉపవాసం అండి. ఇదా అసలు నువ్వు యుద్ధం చేయడానికి వస్తున్నావు? విజయంతో నువ్వు తిరిగి వెళ్ళాలి. అలాంటి అనుభవం మనకు ఉండాలి, అలాంటి పట్టుదల మనకు ఉండాలి, అలాంటి రోషం మనకు ఉండాలి. ఒకటి, ప్రార్థనకు మోకరిచ్చినప్పుడు దిద్దుబాటు చేసుకో. అయ్యా, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? నేను ఎక్కడ పడిపోయాను? ఎందుకు నష్టపోయాను? ఎందుకు దోచుకోబడ్డాను? మీరే కాదు, నేను కూడా అమాయకంగా వచ్చి అయ్యా తినటానికి లేదు, ఉండటానికి లేదని నన్ను మోసం చేసి కూడా డబ్బులు తీసుకెళ్ళిపోతారు. నన్ను మోసం చేసి అవసరాలు గడుపుకుంటూ ఉంటారు. దేవునికి ఇష్టం లేని కార్యం కూడా పోనీలే, పాపం తిండికి లేదంట, వస్త్రానికి లేదంట అన్నట్టుగా తెచ్చిస్తారులే అన్నట్టుగా నేను ఇవ్వడం, లేదా వేరే వాళ్ళ చేత ఇప్పించడం, వాళ్ళేమో తిరిగి ఇవ్వరు. నేను కూడా మోసపోతూ ఉంటా. తద్వారా కొన్ని బాధలు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విషయంలోనే సరే, ఎవరికైనా అడ్డం ఉండావా, పొరపాటు పడ్డావా, దోచుకోబడ్డావా, ఇబ్బంది పడ్డావా, నష్టపోయావా, దేవుని సన్నిధిలో నువ్వు దిద్దుబాటు చేసుకో. ప్రభువా, ఎక్కడ నేను నీ మాట వినలేదో, నీకు లోపడలేదో, నా ఇష్టం నెరవేర్చగోరి ఈ కష్టాలు తెచ్చుకున్నాను. మొదట దిద్దుబాటు చేసుకోవాలి. ఆ తర్వాత దేవుణ్ణి అడగాలి, నన్ను క్షమించి నీ తోడుతో, నీ కృపతో, నీ సహాయంతో నన్ను నువ్వు ఒడ్డెక్కించగలవో అని మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయమును అనుగ్రహింప చేయగలడు. ప్రవక్తల శిష్యుల భార్య. ఆ దినాలలో ఎలీషా గారు గిల్గాలులో బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించేశాడు. గిల్గాలు అనే ప్రాంతంలో
ట్రైనింగ్ సెంటర్. ప్రవక్తల శిష్యులు అక్కడ తర్ఫీదు పొందుతూ ఉన్నారు దేవుని పరిచర్య చేయటానికి. ఆ ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు అప్పులయ్యాడు. ప్రభు పిలుపు మేరకు ఆయన చనిపోయాడు. ప్రవక్త శిష్యుని భార్య, 2 మగపిల్లలు. తనకున్న అండా ఆధారం యజమానుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత బిడ్డలను చూసుకుని బతుకుదాం అనుకుంటే అప్పులు ఉన్నాయి. అప్పులు వాళ్ళు ఆలోచన చేశారు, వీళ్ళిద్దరిని బానిసలుగా తీసుకెళ్ళి వీళ్ళ చేత పని చేయించుకుని మన బాకీ తీర్చుకుందాం, బాకీ తీరపోతే మరలా 7 సంవత్సరాలు బానిసలుగా అట్టి పెట్టుకుందాం అనుకుని ఇంటికి వచ్చారు. అమ్మా, మీ యజమానుడు చేసిన అప్పిస్తావా, లేకపోతే మీ బిడ్డల్ని బానిసలుగా మమ్మల్ని తీసుకెళ్ళిపోమంటావా? భక్తిపరులు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. మరి దేవుని బిడ్డలు మాట తప్పరు. వాళ్ళకి నష్టం వచ్చినా నేను కట్టను అనరు. ధర్మశాస్త్రంలో ఆ విధంగా రాయబడి ఉంది. నువ్వెవరికి ఇచ్చావయ్యా, ఆయన లేడు, ఆయన అడుగు పో అంటలే. ఈమె ఏం చేశాడు, ఆయన ఎవరికి ఇచ్చాడో, నువ్వెవరికి ఇచ్చావో, ఆయన ఎవరికి ఇచ్చాడో మాకు తెలియదు, మా ఆయన చేసిన అప్పులతో మా సంబంధం లేదు, పోపోండి. మళ్ళీ వచ్చారా, మీ మీద కేసు పెడతా, మళ్ళీ వచ్చారా, మా ఇంటికి వచ్చి మీరు గొడవ చేస్తున్నారని పెద్దలకు చెబుతా అని ఈ భక్తి పరురాలైన తల్లి అనల. అయ్యా, సాధ్యమైనంత తొందరగా నా యజమానుడు మీ వద్ద తీసుకొచ్చినటువంటి సుంకము చెల్లిస్తా. నా యజమానుడు చాలా భక్తిపరుడు, చాలా మంచివాడు, మీ అప్పు ఖచ్చితంగా నేను తీరుస్తానయ్యా అని చెప్పాను. తనకున్న సమస్య, డబ్బు లేదు, భర్త లేడు, ఉన్న 2 పిల్లలను కూడా కొనిపోవడానికి సిద్ధమైపోయారు. విధవరాలు ఆలోచన చేసింది. ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. తన నిజ స్థితిని చెప్పుకుంది. అక్కడ అబద్ధం ఆడలేదు, వాస్తవంగా జరిగిన సంగతి జరిగినట్టుగా, అయ్యా నా పరిస్థితి ఇది, నా యజమానుడు నీ దాసుడు భక్తి గలవాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చి పిల్లల్ని కొనిపోబోతున్నారు. బాగా గమనించండి, సంగతి చెప్పింది. ఇక్కడ మీరందరూ మర్మాన్ని గుర్తిస్తే మీ జీవితంలో ఎలాంటి కరువు వచ్చినా, ఎంత అప్పు వచ్చినా, ఎంత భయం వచ్చినా మీరు భయపడకుండా ఉంటారు, దేవునికి మహిమ తెస్తారు. దేవుని నామమున స్తోత్ర. ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మనలాగా తన అవసరం చెబితే ఎలీషా గారు తన ఫండ్లో నుండి కొంత ఇస్తాడేమో, లేదు వాళ్ళని పిలిచి, అబ్బాయి ఈ అమ్మాయిని అడగమాకయ్యా, అలా యజమానుడు నా శిష్యుడు మంచివాడు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, మా ట్రస్టీలో నుండి ఇస్తాం, మా సంస్థలో నుంచి ఇస్తాం, లేదా నేను హామీ ఉంటున్నాను, నేను జమ చేస్తాలే అంటాడేమో అనుకుంది. ఎలీషా గారు ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఏముంది, ఒక్క నూనె కొండ ఉందయ్యా, ఏమి లేదు. నిజం చెప్పింది. సరే నువ్వు ఇంటికి వెళ్ళు,
తలుపులై ఉన్న ఖాళీ పాత్రలన్నిటిలో నూనె పోయాం అన్నాడు. ఇక్కడ ఆమె యొక్క విశ్వాసం మనకు కనబడుతుంది. భర్త చచ్చిపోయాడు, బిడ్డలను అప్పులాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు, మీ శిష్యుడు గురువుగారు ఏమైనా సహాయం చేస్తాడని వస్తే నువ్వేంటండి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయంటున్నావు అని ఆయన మీద కష్టం పెట్టుకోవాలా, కష్టంగా మాట్లాడాల. ఆ ఎలీషా చెప్పింది చేయటానికి విధేయతను కనబరిచింది. సాధారణంగా మరి తెల్లారితే అప్పులలో వస్తారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, డబ్బులు కడితే వాళ్ళు ఊరుకుంటారు. ప్రవక్త ఏం చేయమంటున్నాడు? వెళ్ళి ప్రార్థన చేసుకో అంటున్నాడు, తలుపులు వేయి అంటున్నాడు. నీ తలుపులు మూసి నీకున్న ఖాళీ పాత్రలో నూనె పోయి. ఎంత భక్తిపరురాలండి, ఎంత మర్యాదస్తురాలండి, ఎంత లోబడే స్వభావం ఉందండి. ఆ సమయంలో సమాధానం కూడా చెప్పలేని సమయంలో దైవజనుడి మాట వింటుంది. చప్పట్లు కొట్టడం ఒకసారి. ఎంత విశ్వాసం, ఎంత లోబడే స్వభావం, ఎంత దేవుని యందు భయభక్తులు, దాసుడి ఎడల గౌరవభావం కలిగి ఉంది ఈ తల్లి. మారు మాట్లాడలా, సరేనయ్యా అంది, సరేనయ్యా అంది. బిడ్డలను తీసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. ప్రవక్త చెప్పాడు ఖాళీ పాత్రలు అన్నాడు. తన ఇంట్లో కొన్ని పాత్రలే ఉన్నాయి. ఆ బిడ్డలతో చెప్పింది, అయ్యా ఈ ఊరిలో కాస్త మనల్ని ప్రేమించేవాళ్ళు, మన అభిమానించేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు అడిగి తీసుకురండి అయ్యా. పిల్లలు ఆ ఇంటికి వెళ్ళారు. అమ్మా ఒక చిన్న ఖాళీ పాత్ర ఉంటే ఇస్తారా? అన్నయ్య చిన్న ఖాళీ పాత్ర ఉంటే ఇస్తారా? ప్రవక్త శిష్యుడి కుటుంబం మంచి కుటుంబం. మరి తండ్రికి మంచి సాక్ష్యం ఉంది, తల్లికి మంచి సాక్ష్యం ఉంది. ఆ తల్లిదండ్రులకు మంచి సాక్ష్యం లేకపోతే ఆ ఊర్లో వాళ్ళు కనీసం ఖాళీ పాత్రలను ఇచ్చేవాళ్ళ? అయ్యా మీ అమ్మ నాన్న నిండు పాత్రలు ఎత్తుకుపోయారు, మా నెత్తిని టోపీ పెట్టారు, ఇప్పుడు మీరు ఖాళీ పాత్రల కోసం వచ్చారా అని అడిగేవాళ్ళే. వాళ్ళకి సాక్ష్యం లేకపోతే, వాళ్ళకి భక్తి లేకపోతే, మాట మీద నిలబడే తత్వం వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డలను అడిగేవాళ్ళే. కానీ ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న ఖాళీ పాత్రలన్నీ బిడ్డలకు ఇచ్చేశారు. దేవునామ స్తోత్ర. పోగు చేసుకొచ్చారు, ఇంట్లోకి వచ్చారు. అమ్మా ఇక ఇవేనమ్మా పాత్రలు. రైట్. ప్రవక్త ఏం చెప్పాడు? తలుపులు వేయమన్నాడు. కోటో చప్పట్లో ఏం చేయమన్నాడు? తలుపులు వేయమన్నాడు. నీ మొర, నీ అంగలార్పు, నీ వేదన, నీ హృదయ రోదన దేవుడు ఒక్కడే చూడగలుగుతాడు. నీ గుండెల్లో మంట మనుషులు చూస్తే ఎగతాళి చేస్తారు. నీ కడుపులో బాధ మనుషులు అవమానకరంగా మాట్లాడతారు. అది నువ్వు తలుపేస్తే దేవుడు చూస్తాడు, నువ్వు తలుపు తీస్తే లోకం చూస్తుంది. లోకం చూస్తే వచ్చేది అల్లరి, దేవుడు చూస్తే వచ్చేది ఆశీర్వాదం. దేవునామ స్తోత్ర. మన యొక్క స్థితి లోకం చూస్తే ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, అపహసిస్తారు. ఏంటి దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నావు, ఏడు మీ దేవుడు, ఏది మీకు ఆశీర్వాదం? అవమానిస్తారు, అసహించుకుంటారు, నలుగురికి చండాలంగా చెప్తారు. ఆ లోకం వైపు నువ్వు తలుపులు మొయ్యి, దేవునితో చేతులెత్తో. తలుపులు మూసి నువ్వు ప్రార్థనకు మోకరిచ్చు, దేవుడు నువ్వు అడుగు. ఆ తల్లి
శిష్యుడు చెప్పినట్టుగా, ఎలీషా చెప్పినట్టుగా పాత్రలన్నీ ముందు బాగు చేసుకుంది, తలుపు వేసింది, ప్రార్థన చేసింది, కొండలో నూనె పోయటం ప్రారంభించింది. జరిగిన అద్భుతం ఏంటంటే పాత్రలన్నీ నిండుతున్నాయి, తన కొండలో నూనె అయిపోవట్లేదు. కాలి పాత్రలన్నీ నిండుతున్నాయి, కానీ తాను నిజం చెప్పిన కొండలో నూనె మాత్రం అయిపోవట్లేదు, ఆగిపోవట్లేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీకే అవసరమైనా, నువ్వు ఎంత బంధకాల్లో ఉన్నా తలుపు వేయి, ప్రార్థన చేయి. నీ ప్రార్థన మనుషులు వినాలి అని కోరుకోవద్దు. నువ్వు ప్రార్థనా పరుడు అని ప్రశంసించబడాలి అని నువ్వు అనుకోవద్దు. నా ప్రార్థన నా దేవుడు వినాలి, నా ప్రార్థన దేవుడు చూడాలి, నా ఆకలి తీర్చేది ఆయన, నా అవసరాలు తీర్చేది ఆయన, నా ప్రార్థన ఆయన వినాలి, నన్ను ఆయన చూడాలి. లోకం నన్ను చూడకూడదు, లోకంలో నేను పబ్లిసిటీ చేసుకోకూడదు, లోకంలో నేను గొప్పవాడిని గణుడిని నేను ప్రశంసించుకోబడకూడదు. మహిమలు ఘనతలు దేవునికే. నువ్వు చక్కగా ఆ తల్లి పాత్రలన్నీ నిండిపోయినాయి. నిండిపోగానే ముందు చిటికేసి అప్పులాళ్ళ కేకయిల, ఏదా ఎట పడితే అటు మాట్లాడావుగా, రా, నువ్వెంత, నువ్వు ఇచ్చింది ఎంత, ఏమనుకుంటున్నా మేమంతే అనలా. కొండలన్నీ నిండంగానే ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, పాత్రలన్నీ తెచ్చామయ్యా, తలుపు వేసామయ్యా, నూనె పోసామయ్యా, అన్నీ నిండిపోయినాయి అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటాయ్యా? ఇంకా నూనె ఉందా? పాత్రలు అయిపోయిన తర్వాత ఆగిపోయిందయ్యా. సరే, ఆ నూనె అంతా అమ్మేసేసి నీ అప్పులన్నీ తీర్చుకుపోవాలి. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టుగా చక్కగా వెళ్ళి తాను తలుపేసుకుని ఆ దేవుని తట్టు చూచి తన పని ప్రారంభించిందో, పొర్లే అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. దేవుడి నామ స్తోత్ర. మనందరికీ అవసరాలు రావచ్చు. సరే, మన మర్యాద చొప్పున నీకు తెలిసిన సోదరులకు చెప్పు, అయ్యా నా నీడ్, నా అవసరం 2 జతల బట్టలు కావాలి, నా అవసరం ఒక 10,000 రూపాయల డబ్బులు కావాలి, నా అవసరం ఈ వాహనం కావాలి. వాళ్ళు ఇస్తారని నువ్వు ఆశపడి చెప్పొద్దు, నీ అవసరం చెప్పంతే. వచ్చి నువ్వు ప్రార్థన చేయి, వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి, అంతే. ఏ రూపేణ దేవుడు నీకు సహాయం చేస్తాడో చెప్పలే. నీ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది, నీ ప్రార్థన నీకు తోడుగా. ప్రార్థన మన సమస్యలు తీరుస్తుంది, ప్రార్థన మనల్ని రక్షిస్తుంది, ప్రార్థన దేవునికి మనల్ని సన్నిహితులుగా చేస్తుంది. ఆ ప్రార్థన అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? బాగా గమనించండి ప్రియులారా, అబ్రహామయ్యని దేవుడు ఒక మాట చెప్పాడు, హాగర్ని ఇష్మాయిల్ని పంపించు అన్నాడు. పంపించేశాడు. అబ్రహామయ్య బహు ఆస్తిపరుడు. అబ్రహామయ్య అన్ని విషయాలలో దేవుని చేత దీవించబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే హాగర్కి ఇష్మాయిల్కి
అబ్రహామయ్య ఇచ్చిన ఆస్తి ఎంత? అంటే చాలామంది నీకేమండి మీ నాన్న ఇచ్చాడు, నీకేమండి మీ తాత ఇచ్చాడు, నీకేమండి మీ వదినిచ్చింది, నీకేమండి మీ అన్న ఇచ్చాడు, నీకేమండి మీ చెల్లెలు ఒక దెబ్బేసి ఆదుకుంది, మీకేమండి మీ చుట్టాలు ఆదుకున్నారు. చాలామందిలో ఈ అపోహ ఉంది. ఇక్కడ బైబిల్లో మనం టెస్ట్ చేద్దాం. తన ప్రథమ కుమారుడైన ఇష్మాయిల్ని, హాగర్ని అబ్రహామయ్య పంపించేసేటప్పుడు ఏమిచ్చాడు, ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడండి? ఒక నీళ్ల తిత్తి, వాళ్ళు మొయ్యగలిగినంత ఆహారం వాళ్ళ భుజం మీద పెట్టాడు. దేవునామ స్తోత్ర. అక్కడ వెండి బంగారం పెట్టడం లేదు, ఆహారము అని ఉంది. వెండి బంగారం ముత్యాలు రత్నాలు వాళ్ళ భుజం మీద పెట్టాడని లేదు. కేవలము వారు మొయ్యగలిగినంత తినగలిగినంత ఆహారాన్ని భుజాన్ని పెట్టి నీళ్ల తిత్తిచ్చి పంపించేశాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరుల మూల పురుషుడైన ఇష్మాయిలు తన తండ్రి దగ్గర పంచుకున్న ఆస్తి నీళ్ల తిత్తి. తినటానికి ఆ రోజుకి ఆ ప్రయాణాన్ని సరిపోయేంత ఆహారం మాత్రమే వారి భుజాన పెట్టడం జరిగింది. అయితే వాళ్ళని పంపించాడు. దేవుని సంధిలోకి వెళ్ళి అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాం అయ్యా ఇష్మాయిల్కి ఇచ్చిన ఆస్తి దేవుని ఆశీర్వాదము. అబ్రహాం ఇష్మాయిల్కి ఇచ్చింది దేవుని ఆశీర్వాదం. బాహ్యంగా ఇచ్చింది నీళ్ల తిత్తే, ఆహారం మాత్రమే. వాళ్ళని పంపించాడు. దేవునితో అడుగుతున్నాడు, అయ్యా ఇష్మాయిల్ని నీ సన్నిధిలో బతకని అయ్యా అన్నాడు. ఇష్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకని అయ్యా అన్నాడు. అంతే. దేవుడు చెప్పాడు, ఇష్మాయిల్ గురించి నువ్వు చేసిన ప్రార్థన ఎంతసేపు చేశాడు అబ్రహాం గారు? సింపుల్, ఓన్లీ వన్ వర్డ్, అయ్యా ఇష్మాయిల్ని నీ సన్నిధిలో బతకని అన్నాడు. అంతే. స్మాల్ ప్రేయర్. వేల సంవత్సరాల నాడు చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్రపంచవ్యాప్తంగా నేటికి అది ఆశీర్వాద సూచకంగానే ఉన్నది. దేవునామ స్తోత్ర. ఇష్మాయిల్ గురించి నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడింది. ఇష్మాయిల్ నేను ఆశీర్వదిస్తా, అతని సంతతి విస్తరిస్తారు, అతని గర్భంలో నుండి రాజులు వస్తారు. దేవునామ స్తోత్ర. మరి అబ్రహామే చేసిన ఇంత చిన్న ప్రార్థన వృధా అయిందా? అయిందా? కొర కుమారులు అంటున్నారు, జీవప్రదాత అయిన దేవునికి చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది అని. మరి ఇష్మాయిల్కి అబ్రహామయ్య ప్రార్థన తోడుగా వెళ్ళిందా వెళ్ళలేదా? దానియేలు గారి ప్రార్థన సింహబోన్లోకి దానియేలు గారితో పాటు తోడుగా వెళ్ళిందా వెళ్ళలేదా? శిష్యుని భార్య ప్రార్థన తోడుగా వెళ్ళిందా వెళ్ళలేదా? గనురాలైన ఆ సునేమిరాల ప్రార్థన ఆమెకు తోడుగా వెళ్ళిందా వెళ్ళలేదా? సంఘ ప్రార్థన చెరసాలలో ఉన్న పేతురయ్యకి విడుదల కోసం తోడుగా వెళ్ళిందా వెళ్ళలేదా? మన ప్రార్థన మనకు తోడుగా వస్తుంది. గది అనుభవం. దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టి మొరపెట్టే ప్రతి నిమిషం లెక్కించబడుతుంది. మాటలు తక్కువ ఉండాలి, పని ఎక్కువ ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. ప్రార్థన గొప్ప విజయాన్ని నీ తెచ్చిపెడుతుంది. దేవునామ స్తోత్ర. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస దినాన ప్రతి ఒక్కరూ అప్పులు ఉన్నాయని భయపడద్దు, బంధకాలు ఉన్నాయని భయపడద్దు, మరణ పడకల మీద కుటుంబీకులు ఉన్నారని భయపడద్దు.
చనిపోయిన బిడ్డను సైతం బతికిచ్చాడు ఎలీషా ప్రార్థన ద్వారా. వ్యాధి ఉంటే భయపడొద్దు, అప్పులుంటే భయపడొద్దు, బాధలుంటే భయపడొద్దు, బంధకాల్లో ఉంటే భయపడొద్దు. నువ్వు ప్రార్థన చేయి. ఆ భక్తుల్ని, దేవుని బిడ్డల్ని దేవుడు విడిపించి ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా విడిపించి ఆస్వాదింపజేస్తాడని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాలు నీరుగట్టి ఫలింపజేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకస్తుడా, గొప్ప దేవుడా, నీ కొందనాలు నాయన, గనుడా నీ కొందనాలు నాయన. అయ్యా, ప్రార్థన విధానం మాకు నేర్పించాయా, ప్రార్థన క్రమాన్ని మాకు దయచిన ఆయన, నిబ్బరమైన మనసు దయచి, నూరంతల ఆశీర్వాదం దయచిన ఆయన. అయ్యా, అప్పుల బాధలో ఉన్నవారిని విడిపించయ్యా, శ్రమలో ఉన్నవారిని విడిపించయ్యా, బంధకాల్లో ఉన్నవారిని విడిపించయ్యా, గది అనుభవాన్ని దయచేయండి ఆయన. అయ్యా, గది అనుభవాన్ని బిడ్డలకు నేర్పించయ్యా. అయ్యా, ఏకాంత ప్రార్థన అనుభవాన్ని నేర్పించాయి, మీ మీద ఆధారపడే అనుభవాన్ని నేర్పించాయా, మీ ఎడల భయభక్తులు కలిగిన అనుభవాన్ని నేర్పించాయా, విధేయత నేర్పించయ్యా, తగ్గింపు నేర్పించిన ఆయన, మీ కృప అనుగ్రహించయ్యా, లోబడే స్వభావం నేర్పించయ్యా. అయ్యా, కోపం మాలోంచి తీసివేయి, అభ్యంతరాల ఆటంకాలు మాలోంచి తీసివేయి. అయ్యా, మీ కాపుదల కృప అనుగ్రహించు, మా మనోనేత్రాలు తిరుగు నాయన, నిబ్బరమైన మనసు దయచేయి నాయన. ప్రతి వ్యాధి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన, ప్రతి బాధ నుంచి విడిపించండి నాయన, ప్రతి శోధన నుంచి విడిపించయ్యా, ప్రతి శ్రమ నుంచి విడిపించయ్యా. అయ్యా నాయన తండ్రి, విధురాలను జ్ఞాపం చేసుకుని బిడ్డలకు సహాయం చేసేవు వందనాలయ్యా. శునేమిరాలను జ్ఞాపం చేసుకుని కుమారుని బతికిచ్చేవు వందనాలు నాయన. ప్రభువా నాయన, దానియేలు గారి జ్ఞాపం చేసుకుని గొప్ప విడుదలను అనుగ్రహించేవు వందనాలయ్యా. ఇష్మాయిల్ని జ్ఞాపం చేసుకుని నాయన, అబ్రహాం అయ్యా ప్రార్థన ఆలకించి అయ్యా బహుగా ఆశీర్వదించిన ధనముడు స్తోత్రం నాయన. కృపగల తండ్రి, నేటి దినం అయ్యా మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. అయ్యా, మీకు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి నాయన, స్వస్థత కలగజేయండి నాయన, క్షేమం కలగజేయండి నాయన, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి నాయన, మీ కాపుదల కృప అనుగ్రహించండి నాయన. ప్రాంతాన్ని దీవించండి ఆయన, ప్రజలను దీవించండి ఆయన, సంఘాన్ని దీవించండి ఆయన, ఆత్మబిడ్డలను దీవించండి ఆయన, పరిచారకులను దీవించండి ఆయన, ప్రేమిస్తున్న వారిని దీవించు, ప్రోత్సహిస్తున్న వారిని దీవించు, గుప్పిలిపుస్తున్న వారిని దీవించండి ఆయన, ప్రయాసపడుతున్న వారిని దీవించండి ఆయన. కృపగల తండ్రి నాయన, మీ అందు విశ్వాసముతో ఈ మాటలు వింటున్న, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా అండ నీవే, మా ఆధారం నీవే, మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవే, మా కన్నీడు తుడిచే దేవుడు నీవే నాయన. మా సంఘ సరిహద్దును విశాలపరచు నాయన. మీ కృపా సన్నిధి దీవెన ఆశీర్వాదాలు మా అందరికి పేరు పేరున దయచేసి ఆదరించి బలపరిచి అభివృద్ధిపరిచి వర్ధిల్లము చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రతినాడు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.